ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇంద్రమ్మ కాలనీ చెందిన మండల అప్పలనాయుడు ఏలూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో డొంక కదిలిందని తెలిపారు. ఏలూరు మండలం కొత్తూరు సుందర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న అప్పలనాయుడు కర్రీపై నిర్వహిస్తున్నారు. ముద్దాయిలు ఫుడ్ ఇన్స్పెక్టర్లమని, కూరలలో కెమికల్స్ ఉన్నాయని, మీ షాపుకు లైసెన్స్ లేదని బెదిరించి కర్రీ పాయింట్ వ్యాపారస్తు నుండి 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారు. పోలీస్ వచ్చిన ఫిర్యాదుపై ఏలూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్డిపిఓఈ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఏలూరు 1 టౌన్ సిఐ రాజశేఖర్ పర్యవేక్షణలో ఎస్ఐకే రాజారెడ్డి వారి సిబ్బంది ఒక టీంగా ఏర్పాటు చేసి ఆశ్రయం జంక్షన్ వద్ద 4 ముద్దాయిల మోటార్ సైకిళ్లపై పరారవుతుండగా అరెస్ట్ చేయడం చేశారు. వారి దగ్గర నుండి 2 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ మీడియాకు వివరించారు. నిందితులు ఘంటసాల దుర్గా, బుక్కరి దేవిప్రసాద్, అగ్గాల ఉమామహేశ్వరి, పులిగా రాంబాయి అని డీఎస్పీ తెలిపారు. మండల అప్పాలనాయుడు అని చెప్పి ఇతను ఇందిరా కాలనీలోన కర్రీ పాయింట్ నడుపుతుంటాడు. అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాప్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలర్ అవన్నీ కలుపుతున్నాడని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతను బెదిరించి 10,000 రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది. అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లోన ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. సిఐ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తేలింది ఏమంటే ఒక 4 వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమం హాస్పిటల్ దగ్గర వాళ్ళ 4గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఆ 4 ఎవరంటేనో అందులో ఒకరు వచ్చి ముంగర వెంకట దుర్గ అలియాస్ ఘంటసాల దుర్గా అని చెప్పేసి ఈమె వచ్చేసి చాటుపర్రు రోడ్లో ఏలూరులో ఉంటున్నారు. ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని చెప్పుకుంటుంది. అలాగే బుక్కరి దేవి ప్రసాద్, ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు. ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. అలాగే అగ్గాల ఉమామహేశ్వరి, ఈమె వచ్చేసి సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి, అలాగే ఇంకొక అతను పులిగా రాంబాబు, ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద, ఛానల్ పేరు మీద, మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి మీ షాపులో అక్రమాలు జరుగుతున్నాయి, మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు, మీకు లైసెన్సులు లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి పైన కూడా దర్యాప్తు చేస్తున్నాం. అంటే అతను మళ్ళీ ఆయన ఏదో భయపెట్టి లేకపోతే బెదిరించి ఆయనకి కేసు లేకోకుండా వాళ్ళ పైన ఏం పెట్టుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన ఆ రకంగా మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. మనం మొత్తం అయితే ఎక్స్టార్షన్, ఇంపర్సనేషన్, అంతమే లేదు. గతంలో ఎలాంటి కేసులు లేవు. ప్రస్తుతానికి మనకు దృష్టికి ఇప్పుడే వచ్చింది. దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. అంతకుముందు ఏమైనా ఇన్వాల్వ్ అయినారా, ఏ కేసులోనే ఉన్నారా అని చెప్పేసి అవి కూడా మనము తదుపరి దర్యాప్తుల్లో అన్ని ఏమన్నా దుర్గా అని చెప్పి, వెంకట దుర్గా అని చెప్పి ఏమన్నా పెట్టాము మనం. సార్ అక్కడ కర్రీ పాయింట్ దగ్గర ఏమితో పాటు గవర్నమెంట్ వెహికల్ అనేది ఒకటి ఉందండి, కారు. అది ఈదా లేకపోతే వేరే? లేదండి, ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అని చెప్పి ఉంది. సో దాన్ని ఏమన్నా వీళ్ళు ఉపయోగించారా అనే ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది. అది యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందిన వెహికల్ అది. అక్కడ అందులో పనిచేసే డ్రైవర్ అదే ప్రాంతంలో ఉంటాడు, అక్కడే అతను పార్కింగ్ పెట్టుకుంటాడు. కాబట్టి ఆ వెహికల్కు దీనికి వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదు.
ఈ కేసు ఛేదించడంలో అరెస్ట్ చేయడంలోన రాజారెడ్డి గారు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది సత్యారావు నాగరాజు